మేము మొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఏడాదికి గాను 29 మంది స్టూడెంట్స్ ఒక ప్రముఖ స్కూల్లో, శ్రీ సత్యసాయి హై స్కూల్ అనే ఒక స్కూల్లో ప్రదీప్ సార్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వారిని అక్కడ జరపడం జరిగింది. అలాగే దాన్ని ఇంటర్మీడియట్ వరకు పెంచాలి అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ 2023-24 అకాడమిక్ ఇయర్ గాను అక్కడ చాలామంది ఎకనామిక్గా పూర్గా ఉన్న స్టూడెంట్స్కి అమ్మఒడితో పాటు మేము కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఒకటే కాకుండా బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ కానీ, ప్లాంటేషన్ డ్రైవ్స్ కానీ, సో స్టూడెంట్స్కి అవేర్నెస్ కార్యక్రమాలు కానీ, అలాగే అనేక కార్యక్రమాలని మేము సమాజంలోకి వాళ్ళ చైతన్యం నింపడానికి, విద్యార్థుల చైతన్యం నింపడానికి మేము రకరకాల ప్రయత్నాలు అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఎప్పటికీ ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో గ్లోబల్ ఎంపవర్ అందులో తనుజ అమ్మాయికి 464 మార్క్స్ రావడం జరిగింది. అలాగే మాధవరపు మేఘన అమ్మాయికి 461 మార్క్స్ రావడం జరిగింది. ఎన్మార్కి 462. అలాగే దివ్య తేజస్వి సెకండ్ ఇయర్ 979 మార్క్స్ రావడం జరిగింది. అదేవిధంగా గాయత్రి అనే అమ్మాయికి 970 మార్క్స్ రావడం జరిగింది. బైపీసీ నుండి తీసుకుంటే పూజ చాందిని 400. అలాగే ఈ కాలేజీ యాజమాన్యం అందరికీ కూడా మా ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఆర్గనైజేషన్లో స్పాన్సర్స్గా ఉన్న అనేక మంది వాళ్ళందరికీ కూడా నా తరఫున ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షుడిగా నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆర్గనైజేషన్ అనేది 2022లో స్టార్ట్ చేసి 29 స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకొని, అది మెరిట్ మీద తీసుకొని అడాప్ట్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలందరినీ కూడా బిలో పూర్ అంటే చాలా తక్కువగా ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా, చదువుకోలేనటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకుని వాళ్ళందరికీ కూడా ఒక మంచి సంకల్పంతో విద్యను ఇవ్వాలి, విద్యను అందించాలి, సొసైటీకి మంచి విద్యార్థులను తీర్చిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో అనేటువంటి సంకల్పంతో జీఈఓ ఆర్గనైజేషన్ 29 మంది స్టూడెంట్స్ని వాళ్ళ జీఈఓ ఎంట్రన్స్ ద్వారా తీసుకుని, అంటే మామూలుగా తీసుకోవడం కూడా కాదు, వాళ్ళకు కూడా ఒక ఎడ్యుకేషన్ ఉందా లేదా అని చూసి వాళ్ళు దానికి ఎలిజిబుల్ అయితేనే తీసుకుని అటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ఈరోజు 26 మంది దాంట్లో క్వాలిఫై అయ్యారు. దాంట్లో ముఖ్యంగా మెరిట్ మీద కాలేజ్ టాపర్స్ కూడా ఈ జీఈఓ ఆర్గనైజేషన్స్ ద్వారా ఉన్నారు అంటే నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఫస్ట్ సద్గురుకి ఇటువంటి సంకల్పాన్ని చేయాలి అనేటువంటి సంకల్పం సద్గురులో వచ్చినందుకు సద్గురుకి చిన్నపిల్లలైనా సరే చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ఉమా మేడంకి, సాయిబాబా సార్కి, స్వరూప్కి, విజ్ఞానం చాలా మంది, సచివాణి మేడం చాలా మంది ఉన్నారు సార్ ఈ ఆర్గనైజేషన్లో, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇదే విధంగా పిల్లలందరూ కూడా ఇంకా ఎందుకంటే మామూలుగా చదివించడం కాదు, అమౌంట్ కూడా వాళ్ళు పే చేసి ఇంతమందిని ఒక 29 మందిని దగ్గర ఇయర్కి ఒక 10 lakhs వరకు అవుతాయి. అటువంటి అమౌంట్ అంతటి కూడా పే చేసి పిల్లలందరినీ కూడా చదివిస్తున్నారు. ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జియో ఆర్గనైజ్ ద్వారా మేము చాలా ఉపయోగపడుతున్నామండి, మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అలాగే సత్యం సార్ కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇందులో చాలా మంది ఇంకా కూడా హెల్ప్ చేస్తారని స్వరూప్ సార్ చెప్తున్నాం. అదే సత్యం సార్ కూడా మేము అనుకుంటున్నాం. మేము చాలా కష్టంగా ఉండేటప్పుడు ఫీజు కట్టుకునే కష్టంగా ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేశాను సార్ సత్యం సార్. మేము ఇలాగే చాలా మందికి కూడా సత్యం సార్ హెల్ప్ చేస్తారు, ఇంకా చాలా మందికి డొనేట్ చేస్తారని మేము చాలా అనుకుంటున్నాం, అలాగే కోరుకుంటున్నాం కూడా. థ్యాంక్ యూ సత్యం సార్, థ్యాంక్ యూ జీవో. దేవ్ గాయత్రి. నేను ఇప్పుడు ఇంగ్లీష్ సెలబ్రిటీ చదివాను, నేను 970 తెచ్చుకున్నాను. అలాగే ఇంతవరకు ఇప్పుడు చదువుకున్నానంటే సత్యం సార్ వల్లే. ఇంటర్మీడియట్లో నాకు సత్యం సార్ పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయితే ఇంతవరకు వచ్చాను, చదువుకున్నాను సత్యం సార్ సహాయం వల్లే. మాది కూడా ఫైనాన్షియల్ పొజిషన్ చాలా పూర్గా, ఆ సమయంలో సత్యం సార్ కనిపించి ఇలా సహాయం చేశారు. ఇంతవరకు ఈ పొజిషన్లో వచ్చాను చదువుకొని. అలాగే సత్యం సార్ ఇంకా చాలా డొనేషన్స్ ఇవే కాకుండా ప్లాంటేషన్ అని, ఫుడ్ డొనేషన్ అని, బ్లడ్ డొనేషన్స్ అని చాలా చేశారు. అలాగే సత్యం సార్కి జియోకి చాలా థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఈ సహాయాన్ని మర్చిపోకుండా అలాగే జియో అని నాకు తగినంత ఎంత సహాయం చేస్తూ
అలాగే జియోకి మంచి పేరు తెస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిఎస్సిహెచ్ రాజని నేను ఇంటర్మీడియట్లో 920 తెచ్చుకున్నాను. జియో అనేది అన్ని రకాలుగా అందరికీ ఉపయోగపడుతుంది. లైక్ ఫుడ్ సప్లై చేయడం, అలాగే బ్లడ్ డొనేషన్, ఇంకా ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు. చాలా ఎకనామికల్గా బ్యాక్గా ఉన్న వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అనేది మంచిగా ఇస్తున్నారు. మంచి కార్పొరేట్ కాలేజ్లో ఉన్నతమైన విద్యను అందిస్తున్నారు. ఇంత చిన్న వయసులో కూడా సద్గుణ సార్కి ఇంత మంచి ఆలోచనతో రావడం అంత గొప్ప థాట్ అనేది చెప్పాలి. అలాగే మేము కూడా పెద్ద అయిన తర్వాత మంచి సక్సెస్ తెచ్చుకొని జియోని ఇంకా ముందుకు తెచ్చి మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఎలాగైతే చదివించారో మేము కూడా అలాగే మంచి సక్సెస్ఫుల్ తెచ్చుకొని మేము కూడా ఇలాగే ఒక ఆర్గనైజేషన్తో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాము. బీదా చేయండి జియో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ భార్గవి. మేము గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ తరపున చదువుతున్న విద్యార్థులం. మేము శ్రీ ఆదిత్య కాలేజ్లో గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ తరపున చదువుతున్న విద్యార్థులం. మాకు ఫండింగ్ ఇస్తున్న సద్గుణ సార్కి చాలా థ్యాంక్స్. అలాగే అన్ని దానం కంటే గొప్ప దానం విద్యాదానం కాబట్టి అంత గొప్ప దానాన్ని మాకు చేస్తున్న సద్గుణ సార్ చాలా గొప్పవారు. అలాగే అందరికీ మేము కూడా అంత స్థాయికి వెళ్ళి విద్యాదానం చేయాలనుకుంటున్నాము. దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. సో అందరూ జియో ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేయండి. సో అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బీదా చేయండి జియో.